నవంబర్ 15 నుంచి 30 వరకు వృశ్చిక రాశి వారికి గ్రహాల గోచారరీత్యా ఫలితాలు ఎందుకు స్పెషల్గా చెప్తున్నామంటే, ఇక్కడ నవంబర్ 11వ తేదీన గురువు వక్రం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. గురువు వక్రం అనేది స్టార్ట్ అవడం వలన తప్పకుండా వృశ్చిక రాశిలో జన్మించి గురుమహాదశ జరిగే వాళ్ళకి, సినిమాదశ జరిగే వాళ్ళకి, కుజమహాదశ జరిగే వాళ్ళకి, రాహుమహాదశ జరిగే వాళ్ళకి, కేతు మహాదశ జరిగే వాళ్ళకి ఈ గురు వక్రం ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది నవంబర్ 11 నుంచి మీకు స్టార్ట్ అవబోతుంది. అయితే ఈ 15 రోజుల పాటు అంటే నవంబర్ 15 నుంచి 30 వరకు వృశ్చిక రాశి వారికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరు జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరెవరు ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోని ముందుకు తీసుకొచ్చాం. స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో చోట్ల జాతకం చూయించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా, ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే, అసలు నేను ఉద్యోగం చేయాలా, వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కాలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని, కుజ, గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు, అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశమహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ, గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృశ్చిక రాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి నవంబర్ 15 నుంచి 30 వరకు గ్రహాల గోచారరీత్యా ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే విషయం తెలుసుకుందాం. అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మీ రాశ్యాధిపతి అయిన కుజుడు మీ రాశిలోనే ఉన్నాడు. ఇది చాలా మంచి ఎఫెక్ట్ అనమాట. అయితే దీనివల్ల ఏం జరుగుతుందనే విషయాన్ని తర్వాత తెలుసుకుందాం. తర్వాత రాహు 4లో ఉన్నాడు. వక్రించిన శని నవంబర్ 20 వరకు కూడా పంచమంలో ఉంటాడు. తర్వాత నార్మల్గా మారిపోతున్నాడు. ఇక్కడ పర్టికులర్గా ఈ రాశి ఫలాలకి ఇంపార్టెంట్ ఏంటంటే నవంబర్ 11న ఇది కర్కాటక రాశిలో అతిచారంలో వచ్చిన గురువు మీ భాగ్యస్థానంలో వక్రించబోతున్నాడు. ఆ వక్రం ఎఫెక్ట్ అనేది తప్పకుండా మీ మీద ఉండబోతుంది. ఇక దీనివల్ల ఏంటంటే దశమంలో ఉన్న కేతు ప్రభావం పెరుగుతుంది. అలాగే 12లో రవి శుక్రుల సంచారం జరుగుతుంది. అయితే మొత్తం మీద వృశ్చిక రాశి వారికి నవంబర్ 11 నుంచి 15 నుంచి 20 వరకు చెప్తున్నా, 11 నుంచే కొంతవరకు మీ జీవితంలో జరిగే అన్ని విషయాలు, ఉద్యోగం చేసే వాళ్ళకి కానివ్వండి, వ్యాపారం చేసే వాళ్ళకి కానివ్వండి, లేకపోతే ఏదైనా అప్పుల బాధలతో బాధపడే వాళ్ళకి కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఇప్పుడు జరిగే పరిస్థితులకి, తర్వాత జరగబోయే పరిస్థితులకి తప్పకుండా ఎఫెక్ట్ వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం మీరు గట్టిగా అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఎక్కువ ఎఫెక్ట్ ఎవరికి వస్తుందంటే ఈ గురువక్రం వలన ఆల్రెడీ మనకి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎవరికి ఉంటాయి, మనం ఎప్పుడు చెప్పుకుంటాం టాపు దారుణమైన దశలు, అంతర్దశలోని అవేంటి, రాహులో శుక్రుడు, శుక్రుల్లో రాహు, గురువులో శని, శనిలో గురువు, శుక్రుల్లో శని, శనిలో శుక్రుడు, రాహులో కేతువు, కేతువులో రాహువు, కుజుల్లో రాహు, రాహులో కుజుడు. ఈ దశలు, అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళతో పాటు ఎవరికైనా సరే రాహు మహాదశ జరుగుతున్నా లేదా రాహు అంతర్దశ జరుగుతున్నా వీళ్ళకు కూడా ఈ ఎఫెక్ట్ అనేది కొంతవరకు ఎక్కువగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సపోజ్ చెప్తున్నాను మీకు ఇది ఇప్పుడు నేను చెప్పిన దశలు, అంతర్దశలు ఎప్పుడూ స్టార్ట్ అయినాయి. అంటే ఒక 1 year నుంచో 6 months నుంచో స్టార్ట్ అయినాయి. అయినా బాగానే లైఫ్ వెళ్ళిపోతుంది, పర్వాలేదు అన్నట్టుగా వెళ్ళిపోతుంది. బికాజ్ ఆఫ్ గురుబలం ఉండడం వలన లైఫ్ అనేది బాగానే వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఎప్పుడైతే గురువు వక్రం తిరుగుతాడో ఇప్పుడు లైఫ్ అంత ఈజీగా వెళ్ళదు, మెంటల్ టెన్షన్ పెరిగిపోతాయి. చాలామంది చెప్తున్నారు వృశ్చిక రాశికి భాగ్యంలో గురువు ఉన్నాడు, భాగ్యంలో గురువు రావడం అద్భుతం,
సూపరు అని. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువక్రం మంచిది కాదు, గురువక్రం మంచిదని చాలామంది ఏదేదో చెప్తున్నారు. మీరు ప్రాక్టికల్గా రిజల్ట్స్ చూడండి. గురువక్రం వల్ల మెంటల్ టెన్షన్స్ పెరిగిపోతాయి, భయం వేస్తుంది అనమాట. ముందు పరిస్థితులు ఏమైపోతాయి ఏంటో టెన్షన్. ఎప్పుడు కూడా ఎంతో ధైర్యంగా ఉండి ఏవైనా నేను అనుకునే వాళ్ళకు కూడా కొంతవరకు మెంటల్ ఇష్యూస్ పెరిగిపోతాయి, భయం పెరిగిపోద్ది, ఏంటో అర్థం కాని పరిస్థితులు. ఫైనాన్షియల్గా కొంతమందికి ఫైనాన్షియల్గా చాలా బాగుండొచ్చు, పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉండొచ్చు. కొంతమందికి పర్సనల్ లైఫ్ బాగుండొచ్చు, ఈ ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండొచ్చు. ఇలా రకరకాలుగా అనమాట. ఏ ఏరియాలో అయినా సరే ఇబ్బంది వస్తుంది. అయితే పర్టికులర్గా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి 9వ స్థానంలో ఇది జరగడం వలన ప్రతిరోజు కూడా కొంత టెన్షన్గా ఉండడం, ఏం జరుగుతుందో అర్థం కాకపోవడం, ఈ 15 రోజుల్లో మీరు అది ఖచ్చితంగా మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇది టెన్షన్ పెట్టి చంపడం, టెన్షన్ పెట్టి ఎందుకు బాధపడుతున్నారు కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారనమాట. అయితే ఖచ్చితంగా నేను చెప్పిన దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది. డైలీ లక్ అనేది తగ్గుతుంది. మనం చేసే మంత్రాలు, పూజలు, వ్రతాలు, దర్శనాలు ఇవన్నీ అసలు ఏమైనా ఉపయోగపడుతున్నాయా లేదా మనకే డౌట్ వస్తుందన్నమాట. ఇంకో పక్కన 10లో ఉన్న కేతువు మనకు ఊహలే అనమాట. నేను ఎలా చేసేయాలి, పని లేసి అలా చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేయాలని ఊహలు తప్ప ప్రాక్టికల్గా వచ్చేసరికి ఆ పని చేయడానికి 100 మంది ఆపుతారనమాట. ఆ టైంలోనే ఏదో ఫోన్ రావడం, ఆ టైంలోనే అక్కడికి వెళ్ళాల్సి రావడం, ఆ పని మాత్రం అవదు. ఏదైనా ఎదుగుదామన్నా, ఏదైనా బాగా సంపాదిద్దామన్నా కేతు ఆపేస్తూ ఉంటారనమాట. ఇది 2026 డిసెంబర్ వరకు కూడా మీరు అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్ సినారియోలు, అది జాబ్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి రావన్నమాట. మన లైఫ్ మార్చుకోవాలి, మనం ఎంతకన్నా బెటర్ కావాలి, ఫైనాన్షియల్గా బెటర్ కావాలి, కెరీర్ పరంగా బెటర్ అవ్వాలి, ఏదో అద్భుతంగా సాధించాలని పరిగెత్తున్న వృశ్చిక రాశి వారు అందరినీ కూడా కేతు అలా లాగుతాడనమాట. ఇది వచ్చే సంవత్సరం 2026 డిసెంబర్ వరకు ఉంటుంది. అయితే ఏంటంటే కొంతవరకు మీకున్న స్పేస్లో ఎక్కువ కష్టపడడానికి ప్రయత్నించండి. ఇక్కడ కుజుడు రాశిలో ఉండడం అనేది చాలా చాలా మంచిది. బుధుడుకి ఇది శత్రుస్థానం అయినప్పటికీ కూడా కుజబుధుల సంచారం వలన కొంతవరకు డ్యూయల్ అనమాట. అంటే ఏంటంటే ఎక్కడ కోపం ప్రదర్శించాలి, ఎక్కడ నెమ్మదిగా ఉండాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నగ్గాలి, ఇవన్నీ కొంత తెలుస్తాయి అనమాట. ఏదైనా సరే ఎప్పుడైనా సరే గురువక్రం వచ్చినప్పుడు కానివ్వండి, కొన్ని పాపగ్రహాలు దశలు అంతర్దశలు వచ్చినప్పుడు కానివ్వండి, మనకు కొంత వివరం రావడానికి సౌరం అవుతుందన్నమాట. అలాగే స్పోర్టివ్గా తీసుకోవాలి. ఎప్పుడు నేను కంఫర్ట్ జోన్లో ఉన్నాను, ఎప్పుడు హ్యాపీగా ఉన్నాను, ఇప్పుడు కొన్ని కష్టాలు వచ్చినాయి, వీటిని కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటాను అనుకుని ముందుకు వెళ్ళాలి తప్ప అయ్య బాబాయ్ నాకు ఏదో అయిపోయింది, నేను ఇంకా ఏదో అయిపోతాను అలా అనుకోవద్దు. జరిగే ప్రతి దాని నుంచి కూడా ఎలా బయటపడాలని మీ తెలివితేటలన్నీ ఉపయోగించి ముందుకు వెళ్తే ఉద్యోగంలో విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి ఎలా బయటకు రావాలి అని బాగా ఆలోచించి ముందుకు వెళ్తే తప్పకుండా దైవం సహాయం చేస్తుంది, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ భాగ్యస్థానంలో ఉన్న గురువు మీ రాశిని చూస్తాడు, 3వ స్థానాన్ని చూస్తాడు, పంచమాన్ని చూస్తాడు. అంటే ఏదైనా పని కానీ, ఎవరైనా డబ్బులు ఇవ్వడం కానీ, లేక ఏదైనా మనకు బెనిఫిట్ జరిగే విషయం కానివ్వండి, అయ్యో అయిపోతుంది అని చెప్పడం, దానికోసం మీరు ఆశపడగానే అది ఇంకో 10 రోజులు, నెల రోజులు లేట్ అయిపోవడం, ఇలాగే పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. వాటికి మీరు ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవద్దు. ఒకవేళ అవి వచ్చేస్తే ఇప్పుడు మన జీవితం ఏం మారిపోతుంది అలా ఆలోచించండి. మీరు తినే తిండి అదే కదా, మనం వెయిట్ చేద్దాం అన్నట్టుగా ఉండాలి. జీవితకాలంగా నేను వెయిట్ చేస్తున్నానంటే అంతే అనమాట, ఇంకా తప్పదు. అలా ప్రతిదానికి కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా, రిలేషన్షిప్ని ప్రాబ్లమేటిక్గా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండడం. కోపం చూపించడం వల్ల అది మీకే నష్టం అనమాట. కోపం రాకుండా ఎలా ఉంటుందంటే ఆ కోపం వల్ల మీకే నష్టం. కాబట్టి మీరు కొంత ఓర్పుగా అలా సైలెంట్గా ఉంటే పరిస్థితులన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ వస్తే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇందులో మీ ఆవేశం, కోపం మిక్స్ అయితే మాత్రం గొడవలు పెరిగిపోయి వాటి వల్ల మీ మానసిక స్థితి అవి క్రిటికల్ ప్రాబ్లమ్స్గా మారడం, పెద్దగా ఆలోచించాల్సి రావడం, ఎందుకు బతుకుతున్నాం అర్థం కాని పరిస్థితులు ఇలాంటివి రావడం, ఇదంతా కూడా కేవలం మీ కోపం వల్ల, మీరు చెడగొట్టుకోవడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది తప్ప మామూలుగా అయితే మీరు కామ్గా ఉండి ఈ కుజుడు పెట్టే టెస్ట్ని తట్టుకుని ప్రశాంతంగా ఉంటే ఎలాంటి పరిస్థితులను జరగనండి. మీరు ఓర్పుగా ఉండండి, సైలెంట్గా ఉండండి, అసలు ఏం ఒక్క మాట మాట్లాడొద్దు. అవన్నీ అలాగే సర్దుకుపోయి మిగతా వాళ్ళు అవన్నీ ఆటోమేటిక్గా మార్చేస్తారు. కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మీరు చేతులారా చెడగొట్టుకోవద్దు. ఇక ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అన్నిటిలో కూడా కొంతవరకు డిలే టెన్షను డిలే ఇలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఎప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎలా వచ్చినా నాకు ఎక్కడొక్కడ డబ్బులు వస్తూనే ఉంటాయి, ఏదో రకంగా దేవుడు ఆదుకుంటూనే ఉంటాడు, ఇలాంటి నమ్మకాలు ఉన్న వాళ్ళకి గురువక్రంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. నాకు ఎప్పుడు కష్టాలే, ఎప్పుడు ఇబ్బందులే అనుకున్న వాళ్ళందరికీ కూడా గురువక్రంలో ఇబ్బంది ఉండదు అనమాట, పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. బాగా కంఫర్ట్ జోన్లో ఉండి బాగా మంచి హ్యాపీ లైఫ్ చూసుకుంటూ ఉన్న వాళ్ళందరికీ కూడా గురువక్రంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 12లో రవి
శుక్రులు ఉండడం వలన కొంతవరకు డిజైర్స్, వ్యసనాలు ఇవన్నీ మన కంట్రోల్లో లేకుండా ఉండవచ్చు. వాటి విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. అవి చేయొద్దని చెప్పడం కాదు, కానీ కొంతవరకు వాటి వల్ల డే టు డే లైఫ్లో డిస్టర్బెన్స్లు ఎక్కువ అవడం, వాటి వల్ల తగాదాలు ఇవి రావడం, ఇలా కోర్టు విషయాల్లో కూడా కొంతవరకు తగాదాలు ఇవి రావడం, అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంతవరకు పబ్లిక్లోకి వెళ్లకుండా మీరు చేసే విషయాలు సీక్రెట్గా ఉంచుకుంటే చక్కగా ఉంటుంది. మొత్తం మీద వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఈ 15 రోజులు కూడా కుజగ్రహ ధ్యాన శ్లోకం ధరణి గర్భ సంభూతం అని ఉంటుంది కదా, ఆ ధ్యాన శ్లోకాన్ని రోజు 108 నుంచి 300 సార్లు చదువుకుంటూ ఉంటే చాలా వరకు కోపం తగ్గుతుంది. పరిస్థితులు ఆటోమేటిక్గా మళ్ళీ మీ కంట్రోల్లోకి వస్తాయి.